హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ మేచర్ల. హైదరాబాద్ పాత బస్తీలో చట్టాన్ని, పోలీసులను సైతం లెక్క చేయకుండా మజ్లిస్ చేస్తున్న అరాచకాలు ఏ స్థాయికి చేరుకుంటున్నాయో గమనిస్తున్నారా? మన సంస్కృతిలో ఎంతో పవిత్రంగా భావించే గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఏకంగా పోలీసులను బండబూతులు తిట్టిన ఘనకార్యం ఇదే. చట్టాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధే స్వయంగా చేసిన నిర్వాకం ఇది. అసలు పాత బస్తీలో ఏం జరిగింది? ఆ మజ్లిస్ ఎమ్మెల్యే పోలీసులను ఎలా బెదిరించారు? ఈ అరాచకం వెనుకున్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. హైదరాబాద్ పాత బస్తీలో మజ్లిస్ నాయకుల అరాచకాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. నగరంలో అక్రమంగా తరలిస్తున్న గోవుల లారీని పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అడ్డుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక మజ్లిస్ ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకొని తీవ్ర హంగామా సృష్టించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బూతులు తిడుతూ తీవ్రంగా దుర్భాషలాడారు. అంతేకాకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకొని తానే స్వయంగా ఆ లారీ ఎక్కి పోలీసుల కళ్ళెదుటే ఆ వాహనాన్ని బలవంతంగా తీసుకెళ్లారు. ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉండి పోలీసులపైనే ఇలాంటి దౌర్జన్యానికి దిగటం పాత బస్తీలో శాంతి భద్రతల పరిస్థితికి అడ్డం పడుతోంది. ఇలాంటి అరాచక శక్తులు రాజకీయ అండదండలతో విర్రవీగుతూ మన సనాతన ధర్మాన్ని హేళన చేస్తున్నారు. ఇలాంటి అరాచకాలను చట్టపరంగా అణిచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ కరువైందని సామాన్య జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అరాచక ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. చూసారుగా ఫ్రెండ్స్, మన నగరంలోనే ఉంటూ చట్టాన్ని, మన ధర్మాన్ని కాలరాస్తున్న ఇటువంటి అరాచక శక్తులు అసలు రంగును మనం ఎండగట్టాలి. మన సంస్కృతిని, గోమాతలను కాపాడుకోవడానికి మనమంతా జాతీయవాదానికి గట్టిగా మద్దతుగా నిలవాలి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి అన్యాయాలపై యథార్థ విశ్లేషణలను నిరంతరం తెలుసుకోవడానికి మన మై ఇన్ మీడియా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయడం తద్వారా ఈ అరాచకంపై గలం విప్పండి. జై హింద్, భారత్ మాతాకు జై. The voice of India.